విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది, దాన్ని తుంచి వేలు పెంచే ధైర్యం ఉంటే మనందరి అభిమాన నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం దళపతి నవసగానికి నాంది పలికి నేడు శంకరావం పేరుతోటి మన మధ్యకు విచ్చేసినటువంటి మన అభిమాన నాయకులు లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి అభిమాన నాయకులు యువగలం దళపతి నవసగానికి నాంది శంకరావం పూరించడానికి మన మధ్యలోకి విచ్చేసినటువంటి లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. లోకేష్ గారి నాయకత్వం, 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 లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ 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 గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు 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 గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నవశకానికి నాంది శంకరావం పూరించడానికి విచ్చేసినటువంటి లోకేష్ బాబు గారిని కోరుతా ఉన్నాం. లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ 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 నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులైనటువంటి రమణమూర్తి గారిని కోరుతూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. శంకరావం సభ సందర్భంగా మన యువ నాయకులు, మన ఆశాజ్యోతి అన్న ఎన్టీ రామారావు గారి వారసులు, అలాగే విజనరీ మన లీడరు చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ దశ దిశ మన లోకేష్ బాబు గారు ఈవేళ
ఈ ఎన్నికల శంఖారావం పూరించడానికి మన నరసన్నపేట పట్టణానికి రావడం ఇదొక శుభదినం. నాయకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు. తెలుగుదేశంకి నాయకుడు వచ్చాడు. మన నాయకుడే మన లోకేష్ బాబు. ఈవేళ భ్రష్టు పట్టిన ఈ రాష్ట్రాన్ని ఏదైతే దౌర్జన్యాలు, దోపిడీలు, అన్యాయాలు జరిగే ఈ సైకో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మన నాయకుడు వచ్చాడు, లోకేష్ అన్న. లోకేష్ బాబు వచ్చారు. 3000 పైచలు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. నిరాటంకంగా పాదయాత్ర సాగించి మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రయాణం చేయడానికి మరి వారు కార్యక్రమం రూపకల్పన చేస్తే వారవలేక భయముతో పిరికిపంది చర్యతో మన నాయకుడు చంద్రబాబు నాయుడికి అక్రమ కేసులు పెట్టి మరి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. మరి ఇచ్చాపురం వరకు రాలేకపోయారు కాబట్టి మరి ఏవైతే మిగిలిపోయిన నియోజకవర్గాలు 120 ఉన్నాయో నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేసి కార్యకర్తలు తట్టిలేపి తెలుగుదేశం ఉత్తేజపరిచి మరి ఎన్టీ రామారావు వారసుడిగా మన చంద్రబాబు నాయుడు వారసుడిగా ఈవేళ సుడిగాల పర్యటన చేస్తున్నారు. ఒక పక్క పాదయాత్ర అయితే ఒక పక్క ఈవేళ శంఖారావం పూరిస్తూ మరి పార్టీని గెలిపించడానికి భుజస్కంధాల మీద మోస్తున్నారు. తండ్రికి తగ్గ కుమారుడు, ఒక విజనరీ లీడర్. మరి అటువంటి లోకేష్ బాబు కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, నాయకులారా, సోదరులారా, కష్టాల్లో సుఖాల్లో పార్టీ వెంట ఉండే మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నారు. వేదిక పైన మన యువ నాయకులు మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు మన కోన రవికుమార్ గారికి, జనసేన అధ్యక్షులు చంద్రమోహన్ గారికి, అలాగే కాన్ఫరెన్స్ అధ్యక్షులు ప్రవీణ్ గారికి, అలాగే మనందరికీ ఒక స్ఫూర్తినిచ్చి ఈవేళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మొదటి విజయాన్ని మనకు చేకూర్చినటువంటి మనందరి సహకారంతో మన గౌరవనీయులు మన ఎంపీ ఎమ్మెల్సీ చిరంజీవులు గారికి కలిపి ఈ వేదిక పైన ఉన్న పెద్దలారా, సోదరులారా, పత్రికా విలేకరులారా, సోదరీమణులారా అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ నరసన్నపేట నియోజకవర్గం అభివృద్ధి ఎప్పుడు జరిగింది? 1914 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి మీకు తెలుసు. ఈవేళ పరిస్థితి ఏమిటి? మనం చేసిన పనులు కలిపి పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇక్కడుండే శాసనసభ్యులు ఉన్నాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరికి కావాలి? అది ప్రజలకి నువ్వేం చేసావు సమాధానం చెప్పాలి. ఈవేళ మనం కట్టిన హాస్పిటల్స్ రంగులేసి వాళ్ళ పలకలు పెట్టుకుంటున్నారు. మనం కట్టిన బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నాడు. కానీ కొత్త పనులు లేవే. బొంతు ఎత్తిపోతల పథకం ఆవేళ మన రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, రవికుమారు మేమందరం అన్నయ్య చంద్రబాబు నాయుడు గారు కోరితే ఏదైతే మా సారుకోట ఏరియా సర్వంగా సుందరంగా ఉంటుంది. ఒక పక్క కొండలు, ఒక పక్క తటాకాలు ఉండే సారుకోట మండలానికి కరువు కాటకాలతో పంటలు లేక రైతాంగం ఇబ్బంది పడిపోతున్నారు బాబు అని కోరితే 180 కోట్లతో బొంతి ఎత్తిపోతల పథకం మంజూరు చేయడమే కాదు, ఫౌండేషన్ వేసి పనులు పరిగెట్టించి 64% పనులు పూర్తి చేస్తే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో 2% కాదు 1/2% పనిచేయలేని దద్దమ్మ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు పనికిమాలిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఈవేళ రైతుల కష్టాలు తెలియదా మీకు? నర్సన్నపేట నియోజకవర్గం 80% రైతాంగం, రైతు కూలీలు. అటువంటి నర్సన్నపేటని ఈవేళ నువ్వు అన్ని విధాలుగా రైతాంగానికి ఇబ్బంది పెడుతున్నావు. ఏదైతే కాలువలు బాగు చేయడానికి ఆవేళ మోడర్నైజేషన్కి మనం డబ్బులు ఇచ్చి పనులు చేయిస్తే 70% పూర్తయితే 30% కలిపి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే మన లోకేష్ బాబు చేతుల మీదుగా మరి వారి జ్ఞాపకం ఉండి ఉంటుంది. శ్రీముఖలకు ఎత్తిపోతల పథకానికి, తాగునీటి పథకానికి 28 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చారు.
పనులు పరిగెట్టించారు. అది చాలదు బాబు అని చెప్తే మరొక 20 కోట్లు మరి మనకి నాబార్డు నిధులతో 48 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభిస్తే 73% పనులు పూర్తి చేశాం. ఉండి 22% పనులు పూర్తి చేయాలని దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే శ్రీముఖలింగం తాగునీటి పథకం పూర్తయితే మనకి సారోకోట, జలమూరు ప్రతి గ్రామానికి తాగునీరు వచ్చే పరిస్థితి ఉండేది. చేతకాని ప్రభుత్వం, చేతకాని ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఈవేళ దోపిడీలు, దౌర్జన్యాలు, మన ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్కు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేశాం. మన చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసి పనులు పూర్తి చేసిన పార్కుని ధ్వంసం చేసి మరి కబ్జా చేయడానికి చూసిన దుర్మార్గులు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఉండరు అని ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేసి సొంతంకి చేసుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ ప్రజాప్రతినిధులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, మనం సాగునీటి రంగానికి 600 కోట్లు ఖర్చు పెట్టాం, రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టాం, హాస్పిటల్ నిర్మాణానికి ఖర్చు పెట్టాం, రైతాంగానికి ఆదుకోవడానికి ఖర్చు పెట్టాం. మరి ఎన్ని చేసినప్పటికీ ఏదో ఒక అవకాశమని రావణమూర్తి మీలో నిత్యముండాడు, మీలోనొకడు ఏ రోజు శాసనసభ్యుడు అని ఫీలింగ్ లేదు. కుటుంబం గురించి కానీ నా గురించి కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కలిపి నేను పాటు పడలేదు. నిత్యం మీ మధ్య ఉన్నాను, మీలోనూ ఒకటిగా ఉన్నాను. అయినా నాకు ఓడించారు. అది గాలి, రాష్ట్రం మొత్తం గాలి. ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. పేదవాడికి నిత్యావసర ధరలు పెరిగిపోయి, రైతాంగానికి గిట్టుబాటు ధర లేక, యువతకు ఉద్యోగాలు లేక అన్ని వర్గాల వారు ఈవేళ మళ్ళా మా చంద్రన్న రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నాయకత్వంలో మా సమస్యలు తీరాలని పాదయాత్రలో మరి అతను కలుస్తూ అతనిలో అడుగులో అడుగేస్తూ వాళ్ళు మమేకమై ఆ సమస్యలన్నీ కష్టకాలన్నీ తెలుసుకొని రాబోయే గవర్నమెంట్ లో మరి అవన్నీ పొందుపరిచి మేనిఫెస్టోలో పొందుపరిచి ఏదైతే ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఉందో, ఈ ప్రాంతాలకు జరిగిన అన్యాయం ఉందో అన్ని తీర్చడానికి మన యువ నాయకులు ఈవేళ శంకారామ సభకు వచ్చి ఈవేళ సూపర్ 6 ఏదుందో ఆ కార్యక్రమాల గురించి, మన నియోజకవర్గం పరిస్థితి గురించి అన్ని అతనికి తెలుసు. మరి చీఫ్ మినిస్టర్ వచ్చాడయ్యా, నర్సరీపేట చీఫ్ మినిస్టర్ వచ్చి మరి మన బొంతుకి ఒక ఎత్తుపోతల, బొంతు కాదు రంగసాగరంలో ఎత్తుపోతల పథకం ఇస్తామన్నాడు. ఆ హామీ ఏటైంది? లేకపోతే నర్సరీపేట నడిబొడ్డును రాజుల చెరువు బాగు చేస్తామన్నాడు. మనం ప్రారంభించిన పనే పూర్తి చేయలేదు. అటువంటి దద్దమ్మ ఈ ప్రభుత్వం ఇది. అందువల్ల ఏవైతే సూపర్ 6 ఉందో మరి మన నియోజకవర్గం గురించి చెప్పాల్సిన లేదు. సర్వాంగ సుందరమైన నియోజకవర్గం. ఒక పక్క కొండలు, ఒక పక్క సముద్ర తీరం, ఒక పక్క నాగావళి నది ప్రవహిస్తుంది. అటువంటి ప్రాంతం రైతాంగం ఇవాళ దగాపడ్డారు, మోసపోయారు. ఇక్కడుండే ప్రజాప్రతినిధి కుటుంబ దోపిడీని మనం అందరం ఇవాళ ముక్త కంఠతో ఖండించాలి. ఓ పక్క అనుమతులు లేకుండా ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ నియోజకవర్గంలో. అలాగే ఓ పక్క అంగన్వాడీ పోస్టులకి, షిఫ్ట్ ఆపరేటర్లకి ఏ పోస్టు పడినా, ఏ ట్రాన్స్ఫర్ జరిగినా ఆఖరికి లంచం లంచం లంచం, కుటుంబ సభ్యుల దోపిడీ ఇక్కడ జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? అటువంటి అవినీతి పరులను బుద్ధి చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సైకోను బుద్ధి చెప్పాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎవరైనా అవినీతి ఆరోపణలు మన పార్టీ కాదు వాళ్ళ పార్టీ నుంచైనా చేయగలడా అని ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఎప్పుడు ప్రజల మధ్య ఉన్నానా లేదా మీకు ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. నా పదవి ఏ రోజు కలిపి నా గురించి కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబం గురించి కానీ నా పదవి తాకట్టు పెట్టానని. ఈవేళ పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. కుటుంబ పాలన ఎక్కడ జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. దానికి బుద్ధి చెప్పండి. మనం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన కార్యకర్తలు జరిగిన అన్యాయాన్ని మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇప్పటికే లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమానికి గతంలో పెద్దపీట వేశారు. ఈవేళ కార్యకర్తల ఇబ్బందుల్ని మరి అతను దృష్టిలో ఉన్నాయి. అందరికీ న్యాయం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వానికి గద్దె దింపడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని
ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుకుంటూ మీ అందరూ చూపించిన ఆదరణకి అభిమానానికి మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ చాలా మంది మాట్లాడవలసి ఉంది కాబట్టి బలగా ప్రవీణ్ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు శంకరావం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి నర్సన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరపున సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విష్ చేసినటువంటి ఎంపీ గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా పార్లమెంటరీ సభ్యులు తెలుగుదేశం పార్టీ కోన రవి గారికి, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి పిసిన్ చంద్రమోహన్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నర్సన్నపేట నియోజకవర్గంలో చూస్తే మేజర్ పంచాయతీలో చెరువులు ఆక్రమించుకొని ఈరోజు మేము అద్భుతాలు చేస్తున్నామని ఈ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పోలేక మండలం తీసుకుంటే సొంత మండలంలో గారా వనిత మండలానికి సంబంధించిన బ్రిడ్జ్ సైతం ఒక సిమెంట్ బస్తా కూడా వేసి పనులు చేసే కార్యక్రమం చేపట్టలేదు ఈ శాసనసభ్యులు. మరి మేజర్ పంచాయతీలో పంచాయతీ కార్యాలయాల్లో ఈ వైకాపా బ్యానర్లు పెట్టి అది వైకాపా కార్యాలయాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ వైకాపా నాయకులు చేశారు. అదేవిధంగా చూసుకుంటే దాదాపు 8 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టారు మేజర్ పంచాయతీలో సెంటరింగ్ రోడ్లకి. అవి కనీసం 30 రోజులు కూడా పనిచేయలేదు. అంటే దాంట్లో ఎంత డబ్బు మింగారో ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. 99% హామీలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 30 లక్షల ఇల్లులు ఇచ్చామని చెప్పారు. ఈ రోజు బుడిది తీసుకోండి, బుడిది గ్రామంలో ఏవైతే పట్టాలు ఇచ్చారో అది ఏ కొండ మీద ఇచ్చారో కూడా చెప్పలేని పరిస్థితిలో వైకాపా నాయకులు ఉన్నారు. ఒకసారి మీ అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సభాముఖంగా నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ రెడ్ బుక్ లో ఒక పేజీ ఈ వైకాపా నాయకులు కేటాయించండి. మా నర్సన్నపేట నియోజకవర్గ నాయకులు ఉన్నారు, వైకాపా నాయకులు, వాళ్ళకు ఒక పేజీ ఇవ్వండి సార్. వీళ్ళని శాశ్వతంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత మేమందరం తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము కలిసి పనిచేస్తాం. ఈ నర్సన్నపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా మీరు నియమించిన వ్యక్తిని మేము గెలుపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఆపే పరిస్థితి లేదు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది 2 పార్టీల సమన్వయంతో మనం పనిచేసే తీరు మీద ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయండి. చిన్నపాటి పొరపాట్లు ఏం జరిగినా కూడా అవి మనం అర్థం చేసుకుని ముందుకెళ్దాం. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని మరొకసారి వచ్చే అవకాశం ఎక్కడ కూడా మనం ఇవ్వకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పోలేక మండలం మత్స్యకార సమస్యలు ఉన్నాయి. ఒక్క రోజు ఈ శాసనసభలు వెళ్ళి మీకేం సమస్యలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం మీరు నిధులు కేటాయించలేదు. కానీ కనీసం ఒక్క రోజైనా వెళ్ళి మీరు సమస్యలు తెలుసుకున్నారా? వాళ్ళకి అడిగారా? మీరు ఇస్తామన్న డీజిల్ సబ్సిడీలో కూడా బంకుల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి సమయానికి డీజిల్ ఇచ్చే పరిస్థితి లేదు. మరబోట్లు కానీ వలలు కానీ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు అది జరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 4 మండలాల్లో కూడా ఈ రోజుకి చనిపోతే శ్మశానాలు లేవు తీసుకుని దహనపరచడానికి. దాని మీద ఏమైనా మీకు దృష్టి ఉందా? మీరు ఆలోచన చేశారని స్థానిక శాసనసభ్యులకు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు. లోకేష్ అన్న గారు, మీరు దీని మీద ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన మనం నిలబడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అంటా ఉన్నారు, అన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లో ధరలు పెరిగాయి, ఇక్కడేంటి కొత్తగా పెరిగితే తప్పేంటని అడుగుతా. నేను అతనికి అడుగుతా ఉన్నా ఇదే సభాముఖంగా, 28 రాష్ట్రాల్లో ఇలాంటి దాష్టికాలు ఉన్నాయా? ఇంత దౌర్జన్యం ఉందా? మరి మీరు దానికోసం ఎందుకు మాట్లాడట్లేదు? అదొక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరొక అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైకాపా ప్రభుత్వానికి ఇవ్వద్దు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. క్షమించాలి, రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం. చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు
ఏదైతే మేనిఫెస్టోలో పెడుతున్నారో అది అమలు చేయించడానికి ప్రజల మధ్య తీసుకెళ్ళడానికి మన యువ నాయకులు వచ్చారు. అలాగే 2 విషయాలు కలిపి మర్చిపోయాను. మాకు కోస్టల్ ఉంది, ఫిషర్మెన్స్ ఉన్నారు. వాళ్ళకి కనీసం ఇల్లు కట్టాలన్నా సరే ఫారెస్ట్ ల్యాండ్ కింద చూపిస్తుంది. ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ఆ సమస్య కలిపి పరిష్కరిస్తారని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వేదిక ద్వారా లోకేష్ బాబు కోరుకుంటూ, మరి ఒలితి మండలం బ్రిడ్జి మధ్యలో ఆగిపోయింది, అది పూర్తి చేయాలి. బొంతు ఎత్తుపోతల పథకం మధ్యలో ఆగిపోయింది, అది పూర్తి చేయాలి. మరి మన మొక్కలింగం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి 20 కోట్లు ఇచ్చి మాడా వీధుల పనులు ప్రారంభించి అది మధ్యలో ఆగిపోయింది, అది పూర్తి చేయాలి. శ్రీమొక్కలింగం ఎత్తుపోతల పథకాన్ని పూర్తి చేయాలి. ఏవైతే ఈ నర్సన్నపేటలో మనం ప్రారంభించి ఆగిపోయిన పనులు పూర్తి చేయడమే కాకుండా మడపాము లొక్కలాముల దగ్గర ఎత్తుపోతల పథకాలు కొత్తవి మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఈ వేదిక ద్వారా మన యువ నాయకులు లోకేష్ బాబుకి కోరుకుంటూ, మన యువ నాయకులు మరి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతారు. సభకు నమస్కారం. నరసన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శంకారావం సభకి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకులు, ఈరోజు దేశంలోనే యువ నాయకుడు ఎవరని ప్రతి ఒక్కరు కూడా అడుగుతుంటే ఆ యువ నాయకత్వానికి సరైన సమాధానం ఇస్తూ యువత అందరికీ కూడా తన గళాన్ని జోడిస్తూ యువత అందరి తాలూకా సమస్యల మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా రండి నాతో అని పిలుపునిస్తున్నటువంటి మన అందరి సోదర సమానుడైనటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన లోకేష్ అన్న గారికి, అలాగే అధ్యక్షులుగా ఉన్నటువంటి మన నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ మాజీ శాసనసభ్యులు మన అందరి అభిమాన నాయకులు, మన నర్సన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపించినటువంటి ఘనుడు మరి పెద్దలు బగ్గు రమణమూర్తి గారు, అలాగే